ఇక హైదరాబాద్ లో పలు చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. గోల్డ్ షాపుల యజమాని లక్ష్యంగా ఈ దాడులు కొనసాగుతున్నాయి. 15 టీంలతో అధికారులు సోదాలు చేస్తున్నారు. బంగారం కొనుగోలు, ట్యాక్స్ చెల్లింపులో భారీగా అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అధికారులు ఏకకాలంలో ఈ సోదాలు చేస్తున్నారు. అటు వాసవి రియల్ ఎస్టేట్ సంస్థ ఆఫీసులోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇక హైదరాబాద్ లో పలు చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. గోల్డ్ షాప్ల యజమాని లక్ష్యంగా ఈ దాడులు కొనసాగుతున్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి, ఐటీ సోదాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి భాస్కర్? హైదరాబాద్ తో పాటు వరంగల్ లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దాదాపు 40 మంది ఐటీ అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. వాసవి గ్రూప్ తో పాటు కళాసా జ్యువెలరీ, క్యాప్స్ గోల్డ్ సంస్థలకు డైరెక్టర్ గా ఉన్నటువంటి చందా కుటుంబ సభ్యులే లక్ష్యంగా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. చందా శ్రీనివాసరావుతో పాటు చందా అభిషేక్, చందా సుధీర్ నివాసాల్లో ప్రస్తుతానికి ఐటీ సోదాలు. అదేవిధంగా వాసవి బిల్డర్స్ కు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం బంజారాహిల్స్ ఉన్నటువంటి ప్రధాన కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 15 చోట్ల ఈ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. బంగారం కొనుగోలు చేసి రిటైల్ గోల్డ్ షాప్ లకు అమ్ముతున్నటువంటి క్యాప్స్ గోల్డ్ కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నారు అభిషేక్ అనేటువంటి వాసవికి సంబంధించినటువంటి డైరెక్టర్. పెద్ద మొత్తంలో బంగారం బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నట్టుగా గుర్తించడం జరిగింది. హైదరాబాద్ లో కొనసాగుతున్నటువంటి ఐటీ అధికారుల సోదాల్లో చాలా విషయాలు బయటకు వచ్చాయి. సికింద్రాబాద్ మహంకాళి స్ట్రీట్ లో బంగారం వ్యాపారస్తుల ఇళ్లలో కొనసాగుతున్నటువంటి సందర్భాల్లో ఇటు వాసవి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలో కూడా సోదాలు ఉదయం నుంచి కొనసాగుతున్నాయి. మరొక 2 నుంచి 3 రోజుల పాటు ఈ ఐటీ సోదాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. చాలా కాలంగా బంగారం వ్యాపారం చేస్తున్నటువంటి వీళ్ళు బంగారం క్రయ విక్రయాలతో పాటు ట్రేడింగ్ చేస్తున్నట్టుగా కూడా గుర్తించారు. ప్రతి సంవత్సరం తిరుపతి బులియన్ పేరుతో కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నట్టుగా గుర్తించారు. చేసిన వ్యాపారానికి సంబంధించి ఐటీ అధికారులకు ట్యాక్సులు ఎగ్గొట్టడం, ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకలతో పాటు బంగారం కొనుగోలులో కూడా అవకతవకలున్నట్టుగా గుర్తించారు. అవకతవకల నేపథ్యంలో సోదాలకు దిగినటువంటి ఐటీ అధికారులు మొత్తం ఇటు డైరెక్టర్ గా ఉన్నటువంటి వాళ్ళందరితో పాటు కార్యాలయాలు, వీటికి అనుబంధంగా ఉన్నటువంటి వాసవి రియల్ ఎస్టేట్ కంపెనీ పైన కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. పన్ను చెల్లింపులు, బంగారం క్రయ విక్రయాలు, బంగారం స్టాక్ రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి అన్ని కూడా పరిశీలిస్తున్నారు. మరొక 2 రోజుల పాటు ఈ సోదాలు జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. క్యాప్స్ గోల్డ్ కంపెనీకి హోల్సేల్ గా ఉన్నటువంటి సంస్థలపై మొత్తం ఐటీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. బంజారాహిల్స్ లోని క్యాప్స్ గోల్డ్ ప్రధాన కార్యాలయమైనటువంటి కార్యాలయాలతో పాటు ఇటు అనుబంధంగా ఉన్నటువంటి వాసవికి సంబంధించినటువంటి దాంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అంటే అక్కడ వచ్చినటువంటి డబ్బును రియల్ ఎస్టేట్ లో పెట్టి వాసవిలో బెటర్ గా ఉన్నటువంటి ఎవరైతే అభిషేక్ ఉన్నారో అభిషేక్ తో పాటు అభిషేక్ స్వయంగా వాసవికి సంబంధించినటువంటి వాళ్ళ అల్లుడిగా చెప్తా ఉన్నారు. ఆయన దాంట్లో ఉన్నటువంటి ఎవరైతే వాసవి చైర్మన్ ఉన్నారో ఆయన అల్లుడిగా చెప్తా ఉన్నారు. పూర్తిగా వాసవి డైరెక్టర్ గా ఉన్నటువంటి చందా వెంకటేష్, చందా అభిషేక్, చందా శ్రీనివాసరావుతో పాటు మొత్తం అందరు డైరెక్టర్లలో 40 కంపెనీలు ఉన్నట్టుగా గుర్తించారు. వీరికి వాళ్ళన్ని కంపెనీస్ తో పాటు కార్యాలయాల్లో ప్రస్తుతానికి సోదాలు కొనసాగుతున్నాయి. ఇటు వాసవిలో ఉన్నటువంటి డైరెక్టర్ల పైన కూడా సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం ఎంతమంది ఉన్నారు, వీళ్ళు ఎక్కడి నుంచి మా డబ్బులు దీనికి మళ్లించారనేటువంటి చెక్ చేస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో వాళ్ళ పూర్తిగా అయిన తర్వాత రేపు కూడా చర్చ కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.